వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. యేసే పరిష్కారం సెప్టెంబర్కి 6000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. దీని సందర్భంగా ప్రభువును స్తుతించాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. తగిన సమయం ప్రభు ఇచ్చునుగాక. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ సిలువ చాటున ప్రభు మేము దాగి ఉండుట మాకు మేలు. మీ సిలువ మా ధ్వజము, మా ఆశ్రయము. మీరు చిందించిన రక్తధారలు మాకు విమోచన పరిష్కారము. ఈ రాత్రి కాలము మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. వాక్యము చేత నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ వాక్యము మమ్మలను దినదినము బ్రతికిస్తోందని గుర్తెరుగుటకు నేర్పండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనము వరకు ఉన్న లేఖన భాగం మీ ఎదుట ఉంచుకోండి. పౌలు కొరింథీ సంఘమునకు దేవుని యొక్క సేవకునిగా సంఘానికి ఉన్న సంబంధం, బాధ్యత, సంఘం పట్ల సేవకునికున్న సంబంధము, బాధ్యత మాట్లాడుతున్నాడు. అరమరిక లేకుండా ఓపెన్ హార్ట్, తెరవబడిన హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా అభ్యాసం చేయాల్సింది సంఘము, సేవకుడు. ఓపెన్ హార్ట్. ఓపెన్ హార్ట్ అంటే అరమరిక లేకుండా పారదర్శకత కలిగిన స్వచ్ఛమైన హృదయం. దాచుట లేదు, మర్మము లేదు. పౌలు తానేమై ఉన్నాడో, తన అంతఃకరణ సంఘం పట్ల ఎట్లా ఉందో, తన అభిప్రాయం తేటగా వారి ఎదుట ఉంచదలుచుకున్నాడు. ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఇన్ రిలేషన్షిప్. సంబంధ బాంధవ్యాల మధ్య ట్రాన్స్పరెన్సీ, ఓపెన్ హార్ట్ చాలా అవసరం. అదే 2వ అధ్యాయంలో నేను చూడగలిగాను. పౌలు అంటాడు, మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. మీరు గమనించాలా, నేను నిశ్చయించుకొంటిని. ఫర్ ఐ మేడ్ అప్ మై మైండ్ నాట్ టు మేక్ ఎనదర్ పెయిన్ఫుల్ విజిట్ టు యూ. నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు, సేవకులు తమ అభిప్రాయాన్ని దేవుని అభిప్రాయంగా చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ పౌలు అలా కాదు.
నేను నిశ్చయించుకున్నాను, నాకు దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు అని అలా. డోంట్ యూజ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఫర్ ఆల్ యువర్ ఓన్ ఒపీనియన్స్. నీ సొంత అభిప్రాయాలన్నింటికి దేవుడు అనే ఒక ముసుగేసి ప్రదర్శింపవద్దు. అది యాకోబు నీతి. మోసగించటానికి తండ్రికి చెప్పిన అబద్ధం వంటిది. నేను మిమ్మల్ని దుఃఖపరచు నెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరుస్తాడు? వాట్ పాల్ ఈజ్ ఎయిమింగ్ ఫర్? హీ ఈజ్ ఎయిమింగ్ ఫర్ the correction and the happiness of for himself. తాను సంతోషించాలనే సంకల్పంతో ఇతరులను తన మొదటి ఉత్తరం ద్వారా దుఃఖపరిచాను అని అన్నాడు. Will be commented or criticized or rectified or correct. సరిచేసి ఉంటాడు. సరి చేస్తే నొప్పే. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అయ్యా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది చూడండి అని. అక్కడున్న వ్యర్థాన్ని ఆయన తొలగించడానికి మరింత నొప్పి కలిగిస్తాడు, కానీ నివారణ వస్తుంది. ఒక మాట చెప్పనా, వ్యాధి వలన కలుగు నొప్పి కంటే వ్యాధి నివారణ కొరకు కలిగే నొప్పే ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి. కానీ వ్యాధి నివారించబడినందున నొప్పి ఎక్కువ ఉండదు. అది నేను గమనించాను. వ్యాధి వలన కలుగు నొప్పి నివారించబడటానికి కలిగే నొప్పి వలన తొలగించబడినప్పుడు తొలగించే నొప్పి ఎక్కువదైనా మనిషి ఆనందమే పొందుతాడు, సంతృప్తి పొందుతాడు, వేదన నుండి పక్కకు వస్తాడు. పౌలు తాను తన సంఘము భ్రష్టత్వానికి వెళ్ళటం కంటే తన మాటలకు నొచ్చుకొనైనా సరే మారు మనసు పొంది తనను సంతోషపెట్టేటువంటి వారిగా మారటం వల్ల తనకు సంతోషం అవుతుందని వారిని దుఃఖపరిచాడు. దీన్నే ఎబ్రీ భక్తుడు ఎబ్రీ పత్రికలో ఇంకోలా రాశాడు. అదేమంటే, తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడే అన్నాడు. దుర్బీజుడే అంటే చెడ్డ విత్తనం అంటాడు. తండ్రి శిక్షించాల, దండించాలి, క్రమపరచాలి. అలా క్రమపరచకపోతే బిడ్డ పాడైపోతాడు. ఆధ్యాత్మిక తండ్రి కూడా క్రమపరచాల, బుద్ధి చెప్పాల, ఖండించాల, గద్దించాల. అలా చేయకపోతే ఆధ్యాత్మిక తండ్రి ఎందుకు అవుతాడు? కాడు. బాగా జ్ఞాపకం ఉంచుకోండి, దేర్ ఆర్ సో మెనీ రిలేషన్షిప్స్. చాలా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మేనమామ, తండ్రి, చిన్నాన్న, రకరకాలు, తాత, ఇట్లా రకరకాలు. కానీ తండ్రికి అద్దెంపు వేరేగా ఉంటుంది. ఎందుకంటే అందులో బాధ్యత ఉంటుంది. బాగుపడాలరా నీవు అనే బాధ్యత ఉంటుంది. ఏ తండ్రి అయినా తనకంటే ఎక్కువ తన బిడ్డలు సంతోషించాలని తన సంతోషాన్ని వదులుకోవటానికి ఇష్టపడతాడు ఏ తండ్రి అయినా వాడు. పౌలు గారు, నేను దుఃఖపరిచిన వాడు తప్ప ఎవడు నన్ను సంతోషపరుస్తాడు? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖం కలగకుండా మీకు రాశాను అన్నాడు. అర్థమైందండి? నేను ఎవరి చేతనైతే సంతోషం పొందాలో వారి వలన నాకు భవిష్యత్తులో దుఃఖం కలగకుండా ఇప్పుడే వారు దుఃఖపడి ప్రవర్తన మార్చుకుని నేనొచ్చేటప్పటికి
నన్ను సంతోషంగా ఎదుర్కొంటే నాకు అంతకంటే ఏముంది అన్నాడు. ఆధ్యాత్మిక విషయాల్లో తండ్రిగా ఉన్న మనము సంఘానికి ఇలాగే ఉంటున్నామా? ఆలోచించాలి. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అనియు మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగ రాసితిని. మీ అందరి యందు నాకు నమ్మిక ఉన్నది. ఇది చాలా అద్భుతమైన మాట. అండ్ ఐ రోట్ యాజ్ ఐ డిడ్ so that when I came I might not suffer pain from those who should have made me rejoice, for I felt sure of all of you that my joy would be the joy of you all. For I wrote you out of much affliction and anguish of heart, and with many tears, and not to cause a pain, but to let you know the abundant love that I have for you. మీకు దుఃఖం కలగాలని కాదు, కానీ నా ఎడల మీకు కలిగిన అత్యధికమైన ప్రేమ మీరు తెలుసుకోవాలని, మీ ఎడల నాకు కలిగిన అధికమైన ప్రేమ మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతో వేదనతో కన్నీరు విడుస్తూ మీకు రాశాను. పౌలు అన్నాడు, మీకు అనేక మంది బోధకులున్న తండ్రి ఒక్కడే అని. ఒక ఆధ్యాత్మిక తండ్రి తన యొక్క ఆధ్యాత్మిక బిడ్డ గురించి ఎలా ఆలోచించాలి పౌలు నేర్పిస్తున్నాడు. సంఘ నాయకత్వానికి వాళ్ళ సంఘము సేవకుని పట్ల ఎలా ఆలోచించాలి అది కూడా పౌలే నేర్పిస్తున్నాడు. మీ ఎడల నాకు అత్యధికమైన ప్రేమ ఉన్నదన్నాడు. ఒక విషయం మీ జ్ఞప్తికి తెస్తాను. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో తిబెరియా సముద్రం దగ్గర పేతురు చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోయాడు. యేసు మరణానంతరం అక్కడ ప్రభు అతను పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు పేతురుకు 3 ప్రశ్నలు ఒకే మాట అడిగాడు. పేతురు, నీవు వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే ఎరుగుదువు అని జవాబిచ్చినప్పుడల్లా చెప్పాడు, నీవు గొర్రె పిల్లలను మేపము, గొర్రెలను కాయుము. ఫీడ్ ద షీప్ యాజ్ ఎ షెపర్డ్. నీవు ఒక కాపరిగా గొర్రెలను కాయి మేపు, ఫీడ్ దెమ్, పోషించు. సోదరుడా, సోదరి, యేసును ప్రేమించిన వారికి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. సంఘాన్ని ప్రేమించి సేవకుడు యేసు పట్ల ప్రేమ కనపరచగలుగుతాడు. సంఘాన్ని ప్రేమింపని వాడు సరి అయిన సేవకుడు కాడు. పౌలంటాడు, మీ ఎడల నాకున్న అత్యధికమైన ప్రేమ. దావీదునకు గొర్రె పట్ల ఉన్న ప్రేమ వంటి ప్రేమ సంఘ నాయకునికి సంఘముపై ఉండాలి. శ్రమ, వేదన, కన్నీరు. Paul experienced the affliction and anguish. హృదయంలో వేదన, శ్రమ అనుభవించాడట పౌలు. సహోదరుడు, ఇవాళ ఎవరండి సంఘం కొరకు కన్నీరు గార్చేవాళ్ళు? ఇవాళ సంఘం అంటే ఏమిటో తెలుసా? ఒక విశాల భవనం ఏర్పాటు, విశాల స్థలం ఏర్పాటు, దానిలో ప్రజలను డంప్ చేయటం, అది చర్చి అని పిలువబడుతుంది. వాళ్ళ అది చర్చి కాదు,
అది సమావేశ మందిరం. ఇట్స్ ఎ మీటింగ్ హాల్, ఇట్స్ నాట్ ద చర్చ్. చర్చ్ ఈజ్ ద యూనియన్ ఆఫ్ పీపుల్, బిలీవర్స్. విశ్వాసుల ఐక్య కూటమి సంఘం. అంతేగాని ప్రతివాడు ఏదో ఒక స్థలాన, ఒక భవనాన్న జనాన్ని కూర్చి ఒక ప్రొసీజర్ కండక్ట్ చేస్తే అది చర్చ అయిపోద్ది అనుకోవటం అవివేకం. ఎవడైనాను దుఃఖము కలుగు చేసి ఉండిన ఎడల నాకు మాత్రం కాదు కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖం కలుగు చేశాడు. నేను విశేష భారం వారి మీద మోపక ఈ మాట చెబుతున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరు వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతాడు. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచాలని మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. పౌలు ఎవరినైతే గద్దించి రాశాడో వాళ్ళని సంఘం కూడా పక్కన పెట్టారు, చిన్న చూపు చూశారు. అందుకు పౌలు అలా చిన్న చూపు చూసిన విశ్వాసులను ఉద్దేశించి అంటాడు, ఇక చాలు, మీరు ఇప్పటి వరకు అతన్ని సోషల్ బాయ్కాట్ చేసేసారు, ఇక అది చాలు, పూర్తిగా చేస్తే వాడు నాశనం అవుతాడు. అంటే సంఘంలో ఒక వ్యక్తి తప్పిదంలో ఉంటే పరిమిత సమయమే అతనికి శిక్ష పౌలు ఇచ్చింది, శాశ్వత శిక్షలు ఇవ్వలేదు సుమా. వాడు తిరిగి పశ్చాత్తాపడటానికి అనుకూలమైన సావకాశాన్ని కలుగు చేశాడు తప్ప మరొకటి కాదు. ఏ విశ్వాసి సంఘము నుండి వెళ్ళిపోవాలని, సంఘంలో అవమానపాలు కావాలని ఏ సేవకుడు కోరడు. కోరకూడదని నేను చెప్పక్కర్లేదు, కోరడం అది అతని నేచర్ కాదు. మీరు అన్ని విషయాలలో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము రాసిదిని. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ ఏంటంటే అన్ని విషయములలో విధేయులై ఉండాలా, అదే యోగ్యత. సంఘంలో విశ్వాసుల యొక్క యోగ్యత, మెరిట్ దేని బట్టి ఉంటుందంటే, వాళ్ళ యొక్క ఘనత దేని బట్టి ఉంటుందంటే వాళ్ళ నమ్మకమైన విధేయత, దేర్ ఒబీడియన్స్ టు దేర్ కాల్ ఫర్ హిమ్. ఆయన కొరకైన పిలుపు విషయమున విధేయత చూపించినప్పుడే యోగ్యులం అవుతాము. మీరు అన్ని విషయాల్లో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకుంటానికి రాశాను అన్నాడు. యోగ్యత, యోగ్యత అంటే ప్రమాణకంగా మాట్లాడుతున్నాడు. యోగ్యత కలిగిన వాడు, యోగ్యుడు, ఎలిజిబుల్, వర్ది అనర్థం. కనుక యోగ్యత ఏమిటంటే విధేయత చూపటమే యోగ్యత. అన్ని విషయాల్లో విధేయత చూపటం నిజమైనటువంటి యోగ్యత. అట్టివాడు యోగ్యుడు. దేవుని యొక్క దాసునికి సహకారిగా, దేవునికి భయపడువానిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాడు యోగ్యుడిగా ఎంచబడతాడు. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమిస్తున్నారో నేనును వానిని క్షమిస్తున్నాను. చూడండి, పౌలు దూరంగా ఉన్నాడు, కొరింథీలో పరిశుద్ధులు ఉన్నారు, సంఘములో తప్పిదం చేసిన వారునున్నారు. తప్పిదం చేసిన వారిని పరిశుద్ధులైన విశ్వాసులు క్షమించాలి, సేవకుడు క్షమించాలి, ఇతర విశ్వాసులు క్షమించాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. అదే విధానం కూడా అదే విధానం. ఎవరిని క్షమిస్తే మీరు, నేను కూడా వారిని క్షమిస్తున్నాను అన్నాడు.
ఏకాత్మ, ఏక మనస్సు, ఏక ఉద్దేశం, ఎవ్వడు తప్పిపోవ వీల్లేదు. రక్షించబడిన వానిలో ఒక్కడును నశించుట సాధ్యం కాదు. అందుకన్నాడు, నేను ఎవరైనా క్షమించుంటే సాతాను మనలను మోసపరచకుండా మీ నిమిత్తం క్రీస్తు సముఖమందు క్షమించాను. సాతాను మనల్ని శోధించకుండా వారిని క్షమించాను. సాతాను యొక్క తంత్రాలు మనం ఎరుగని వారం కాదు. సాతాను యొక్క తంత్రము ఎరుగుట కూడా సేవకునికి, సంఘానికి అత్యవసరం. సాతానుడు వెలుగుదూత, సాతానుడు మోసగాడు, సాతానుడు హంతకుడు. కనుక సాతానుడు మోసగిస్తాడు. హీ టుక్ ద ఎనదర్ ఫామ్ లైక్ క్రైస్ట్. యేసులాగానే వేషం వేస్తాడు వాడు. బైబిల్ గ్రంథంలోని దేవుడిలానే వేషం వేస్తాడు. నిన్ను నడిపిస్తానంటాడు, ముంచేస్తాడు, నాశనం చేస్తాడు. ఈ వచ్చి నన్ను ఒకసారి చూడండి. క్రీస్తు సముఖమందు నేను క్షమించాను, మీరెవరిని క్షమిస్తే వాళ్ళని. సాతాను తంత్రం మనం ఎరుగని వారం కాదు. వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్? సాతాను యొక్క ప్రణాళిక ఏమిటి? మనకు ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్ళిపోవాలి. మనం సాతాను ప్రణాళిక నేర్చుకోవాలంటే మొట్టమొదటి ఆయుధం అపవాది దగ్గర ఉన్న ఆయుధం ఏమిటో తెలిసిన? డౌట్. DOUBT, డౌట్. డౌట్ అంటే అనుమానం. సాతానుడు అనుమానం, అవిశ్వాసం కలిగిస్తాడు. ఇది నిజమా? క్వశ్చన్ మార్క్. ద సేమ్ వర్డ్ బ్రాట్ ద డౌట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఈవ్. ఈవ్ హృదయంలో, అవ్వగారి యొక్క హృదయంలో అనుమానం రేకెత్తిచ్చేశాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యంలో దాసుడు రాస్తూ అన్నాడు, సాతాను తంత్రం ఎరగనోళ్ళం కాదన్నాడు. అది ఎరగకపోతే సేవ చేయలేం, పడిపోతాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనపడ్డాడు. నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరాను. కొరింథీ దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియాకి వెళ్తున్నాడు పౌలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్నా దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను, నశింపబడు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణోపవాసనగా, రక్షించబడుచున్న వారికి జీవార్థమైన జీవోపవాసనగా ఉన్నాము. కాబట్టి ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారము, దేవుని వల్ల నియమించబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. చాలా గంభీరమైన సందేశం అన్నది. రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్ల కూడా దేవునికి క్రీస్తు సువాసనగా పౌలు తనను వర్ణించుకుంటున్నాడు. సోదరుడా, సోదరి, మీరు గుర్తెరగాలి. దేవుని యొక్క వాక్యము తాను సువాసనగా మారినట్లుగా చెబుతున్నాడు. క్రీస్తు యేసు యొక్క సువాసన. మాకేలూరులో అంబికా దర్బార్ భక్తి అని ఉంది. ఆ రోడ్లో పోతేనే సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అందులో పనిచేసేవాళ్ళు ఇండ్లకు పోతున్నప్పుడు కూడా సువాసన వస్తుంటుంది. క్రీస్తునందు మనము జీవపు సువాసనగా ఉండాలి. We should
introduce the life and the fragrance of the Spirit in others' life. నిష్కాపట్యం గలవారు, దేవుని వల్ల నియమించబడినవారు. నిష్కాపట్యం ఉన్నది, కపటం లేదు బోధలో. దేవుడితో మమ్మల్ని నియమించుకున్నాడు, మమ్మల్ని దేవుడు. కాబట్టి దేవుని ఎదుట మీకు బోధిస్తున్నాము. దేవుని వలన వరము పొంది, దేవుని వలన అనుగ్రహం పొంది, దేవుని వలన నియమించబడి, దేవుని ఎదుట మీకు బోధిస్తున్నాం. గాడ్ ఈజ్ ద జడ్జ్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎస్ లార్డ్, యు ఆర్ ద రియల్ జడ్జ్ ఆఫ్ ద వరల్డ్. ప్రభువా, మీరే లోకానికి తీర్పు తీర్చువాడవు. విశ్వాసులతో ఉన్న సంబంధాన్ని గురించి పౌలు ఎక్స్ప్లెయిన్ చేసింది, కొద్దిగా ధ్యానించాము. మా ఆత్మలకు వెలుగిమ్మని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.